తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడుకి మొత్తం తెలంగాణ ప్రజలంతా ఒకవైపు నిలబడతా ఉంటే చంద్రబాబు నాయుడిని తీసుకొని తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ ఎక్కిపెట్టినాడు నేనెందుకు దగ్గర అవుతా? నాకేమిది, నాకు లేదా, నా పార్టీ 100% మళ్ళీ గెలుస్తాం, మేము మళ్ళీ గెలుస్తాం. ఇవాళ నీకు సుమన్ టీవీలో చెప్తున్నా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవుతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో రసమయ్య అనేటువంటి చాలా కీలకంగా నిలబడతాడు. నేను మళ్ళీ చెప్తున్నా, 100% చెప్తున్నా. బీఆర్ఎస్ని అణచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్ రేసింగ్ అవన్నీ ఏసీబీ కేసులను బనాయించి కేటీఆర్ గారిని కూడా విచారణకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకి పోతారు. చెల్లి జైలుకి వెళ్ళి వచ్చింది, ఇక త్వరలో అన్న కూడా జైలుకి వెళ్ళబోతాడని బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా మనం మాట్లాడారు. ఈ అరవిందులు ఈ బీజేపీలతో గురించి నేను మాట్లాడా, ఎందుకంటే వాళ్ళకి ఎన్నడూ ఉద్యమం తెలియదు. ఏదో మోడీ చరిస్మా, మోడీ కావాలని అంటే దానిలో వీళ్ళు కూడా కొట్టుకొచ్చారు. ఇప్పుడు నీళ్ళు పోతా ఉంటే ఏం చేస్తే కొన్ని మొద్దులు దుమ్ములు దువ్వులు అంతా కొట్టుకపోతుంటుంది ఆయనది. వీళ్ళు అంతే తప్ప వీళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు గారు, కేవలం మోడీ. వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కదా. నేను ఒకటి అరవింద్ అన్నట్టు కోరుట్లో ఓడిపోయిన ఒక్క నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లని దండం పెడతారా నీకు వెయ్యం రాని ఎల్లగొట్టిర్రు. బండి సంజయ్ ఓడిపోయినరు, అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కదా. రాజేంద్రన్ ఓడిపోయింది, కిషన్ రెడ్డి ఓడిపోయింది, వీళ్ళందరూ ఓడిపోతే మళ్ళీ ఎట్లా గెలిచిర్రు? మోడీ గారు, మాకు మోడీ కావాలంటే ఈయన కావాలని అని చెప్పేసి ప్రజలు గట్లా అనుకొని వీళ్ళు వేస్తే వచ్చిన తప్ప గాళ్ళ గురించి నేను చర్చ పెట్టదలుచుకోలేదు.